Watch full episodes on Jio Hotstar. ఇంకా తీసుకురా. పడిపోయావా? పెద్దన్నయ్య, ఈ రోజు మనం ఎక్కువగా తిరిగేసాం. నాకు బాగా ఆకలేస్తోంది. ఇక్కడెక్కడైనా ఇండియన్ ఫుడ్ దొరుకుతుందేమో చూద్దాం. ఇక్కడ చూడు. అదిరింది. చివరికి ఎలాగైతేనే ఇండియన్ రెస్టారెంట్ దొరికింది. ఇండియన్ రెస్టారెంట్ జస్ట్ ఫర్ 50 euros. ప్లేట్ నిండా ఇన్ని ఐటమ్స్ పెడతారన్నమాట. అదిరింది. అన్నయ్య, అందరికి త్వరగా ఒక్కొక్క భోజనం తీసుకురండి. అలాగే, ఇప్పుడే తెస్తాను. పెట్టు. పెద్దన్నయ్య, అద్భుతంగా ఉంది. రోటీ ఇంకా తీసుకురా. త్వరగా తీసుకురా. తర్వాత ఏంటి? అలాగే కూర కూడా తీసుకురా. బలే రైతా కూడా ఉంది. తీసుకురా, త్వరగా తీసుకురా. వడ్డించు. అరే మోటు, మనుషులు తినేలాగా కొంచెం సాధారణంగా తిను. అరే పతులు, తినడానికి ఎందుకు సిగ్గుపడాలి? ఉచితంగా తింటున్నావా ఏంటి? 50 రూపాయలు ఖర్చు పెడుతున్నావు. ఇలా సిగ్గుపడితే మన ఆరోగ్యం ఏమైపోతుంది? ఇంకా తీసుకురా. ఇంకా తీసుకురా. ఏంటి అతను అలా వేసేస్తున్నాడు? ఊరుకుంటే ఇక్కడ ఉన్నది మొత్తం ఇతరే తినేసేలా ఉన్నాడే. నా 20 ఏళ్ళ అనుభవంలో ఎంత ఆవేశంగా తినేసే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదా. మీకు భోజనం వడ్డించి వడ్డించి మా వెయిటర్స్ నీరసంతో సమస్యలు పడిపోయేలా ఉన్నారు. సారీ, ఇంకా మీకు భోజనం సప్లై చేయడం మా వల్ల కాదు. చేస్తున్నది ఏమీ బాగాలేదు. ఇదంతా చీటింగే. మీ వల్ల కాకపోతే 50 రూపాయలకే పూర్తి భోజనం అని ఎందుకు బయట బోర్డు పెట్టినట్టు? బోర్డు పెట్టింది మనుషుల కోసం, నీలాంటి గోడౌన్ల కోసం కాదు. మర్యాదగా డబ్బిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళు. గొడవనా? ఇప్పుడు నువ్వు ఎవరిని గొడవని అంటున్నావు? ఇంకా నా కడుపు నిండలేదు. డబ్బులు ఎందుకు ఇవ్వాలి? వెళ్ళవా? నిన్ను ఎలా పంపించాలో మాకు బాగా తెలుసు. జంబు, లింగు, ఇతని కాస్త బయటికి సాగనంపండి. అరే మిత్రమా, సహోదరుడా, నేనేం చెప్తున్నానంటే ఆ మేనేజర్ కి గుణపాఠం చెప్పడానికి మనం చట్టాన్ని ఉపయోగించుకోవాలి. అరే మిత్రుడా, సహోదరుడా, నా పత్తులు, మన సింగం గారు మనకి ఇప్పుడు యూస్ అవుతారు కదా. హలో సింగం సార్, మేము రెస్టారెంట్ లో వచ్చేయండి. ఓకే పతులు, వెంటనే వస్తున్నాను. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మై ఫ్రెండ్స్ బ్యాగ్. వైఫ్ హియర్, when Chingam is here. నాతో రండి. మేనేజర్, మేనేజర్, మేనేజర్ ఎక్కడున్నాడు? మేనేజర్ అదిగో అక్కడున్నారు. మేనేజర్, మై నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. నీ మీద ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది మేనేజర్. 50 యూరోలకే కడుపు నిండా ఫుడ్ పెడతానని బయట బోర్డు పెట్టారు. కడుపు నిండా పెట్టమని అడిగితే కస్టమర్లను బయటకు దోసేస్తారా? యు ఆర్ అండర్ అరెస్ట్. అలాగా? అయితే ఈ తిండిపోతురావుడు నిన్ను కూడా తీసుకొచ్చాడా? ఇన్స్పెక్టర్ గారు, తమరు ఇక్కడ ఇన్స్పెక్టర్ లా లేరే. మర్యాదగా చెప్పండి, తమరు ఎక్కడి ఇన్స్పెక్టర్?
మోడర్న్ సిటీ ఫ్రమ్ ఫుర్ఫురి నగర్. అయితే మీరు నన్ను అరెస్ట్ చెయ్యలేరు. అయ్యమ్మా, నీకు ఎంత ధైర్యం! నన్నే ఇక్కడి నుంచి వెళ్ళమంటావా? ఈ ఇన్స్పెక్టర్ చింగాన్ని ఇక్కడి నుంచి వెళ్ళమంటావా? ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అయ్యమ్మా, జంబో, లింగో. పతులు, ఎంత ప్రయత్నించినా తనకి బుద్ధి చెప్పలేకపోతున్నావు. ఏదోటి త్వరగా ఆలోచించు. ఐడియా వినండి. బుర్ర బుర్ర. బల్లె 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 బల్లె. పదండి పదండి. రండి రండి. అరే మిత్రమా సహోదరుడా, త్వరగా నాకు గీ చపాతీ తీసుకొచ్చి తప్పకుండా. తీసుకురండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా తీసుకురండి, ఇంకా తీసుకురండి, ఇంకా 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 తీసుకురండి. చాలా రుచిగా ఉన్నాయి. అరే మళ్ళీ మళ్ళీ తీసుకురావడం ఎందుకు? దాన్ని ఇలా ఇచ్చాయి. ఇదేంటి మళ్ళీ ఓ కొత్త కేసు వచ్చింది? బాస్ బాస్, ఇతను కిచెన్ లో ఉన్నవన్నీ కూడా తినేశాడు. జంబో, లింగో. మోటు మోటు, ఏమైంది? రోడ్డే విరిగిపోయింది మోటు. అయ్యమ్మా, ఇప్పుడు ఈ రోడ్డు క్రాక్ ఇచ్చింది. నేను ఆ మేనేజర్ ని క్రాక్ చేస్తాను. భూమిని ఆకాశాన్ని ఏకం చేస్తాను. ఇప్పుడు ఈ రెస్టారెంట్ లో కడుపు నిండా భోజనం చేశాకే వెళ్తాను. మీరు చేస్తున్నది కరెక్ట్ అయిన పనే. ఈ రెస్టారెంట్ మేనేజర్ ఎప్పుడు ఇలాంటి గోల్మాల్ పనులు చేస్తూ ఉంటాడు. వాడికి వ్యతిరేకంగా ఎన్నో కంప్లైంట్స్ కూడా వచ్చాయి. డోంట్ వరీ, మీరు నాతో రండి. ఇంతకీ మీరెవరు? నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ జాక్ ని. అదిరింది. ఇప్పుడు ఆ మేనేజర్ కి నేను ఆకలి విషయంలో బుద్ధొచ్చేలా చేస్తాను. పదండి. మీరు మళ్ళీ వచ్చారా? పోయినసారి జరిగింది మర్చిపోయారా? నువ్వు నీ కస్టమర్స్ తో మాట్లాడే పద్ధతి ఇదేనా చెప్పు. ఇదిగో చూడు నా కార్డ్. ఇప్పుడు మీరు మాట్లాడకుండా వీళ్ళ కడుపు నిండే వరకు భోజనం వడ్డిస్తూనే ఉండాలి. అర్థమైందా? సారీ సారీ సార్, ప్లీజ్ మీరు కడుపు నిండా భోజనం చెయ్యండి. వెళ్ళి కూర్చోండి. ఐఎమ్ సారీ. ఇంకా తీసుకురండి, ఇంకా తీసుకురండి, ఇంకా తీసుకురండి, ఇంకా తీసుకురండి, ఇంకా. అరే ఇంకా తీసుకురండి. ఓహో, చాలా బాగుంది. రుచికరమైన భోజనం. ఇంకా తీసుకురండి. ఇండియన్ రెస్టారెంట్. ఇంకా ఇంకా నా కడుపు నిండలేదు. తీసుకురండి, ఇంకా తీసుకురండి. వేయండి వేయండి వేయండి. తీసుకురండి. అన్ని అయిపోయినాయి. సాంబార్ కూడా ఖాళీ అయిపోయింది సార్. బస్ కిచెన్ లో ఉన్న సరుకులన్నీ అయిపోయాయి. చాలు చాలు, నేనందరికీ సారీ చెప్తున్నాను.
కిచెన్ లో వండడానికి ఏమీ మిగలలేదు. కిచెన్ లో సరుకులన్నీ అయిపోతే వెళ్లి బయట నుంచి తీసుకురండి. నేను ఈ రోజు కడుపు నిండా తినకుండా ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. ప్లీజ్ ఆపండి, నన్ను క్షమించండి, లేదంటే నేను ముష్టివాడిని అయిపోతాను. ఇప్పటికైనా నీకు బుద్ధొచ్చిందా? ఇక నుంచైనా జనాన్ని మోసం చెయ్యనని మాటివ్వు, అర్థమైందా? చేయను, ఇంకెప్పుడు చేయను. కానీ ఒక విషయం చెప్పండి, మీరొకరే ఇంత భోజనం ఎలా తినగలిగారు? అదంతా మా సైంటిస్ట్ పెద్దన్నయ్య ఉన్నాడే డాక్టర్ జట్కా, తన టాబ్లెట్ మహిమ. అలాగే నా స్నేహితుడు పత్తులు ఇచ్చిన ఐడియా కూడా. నేను తినడానికి ముందు ఒక టాబ్లెట్ వేసుకున్నాను, కాబట్టి ఇప్పుడు నేను ఎంత తిన్నా సరే నాకు కొద్దిగానే కడుపు నిండుతుంది. అయ్యమ్మా, మోటు పతులు ఒకసారి డిసైడ్ అయ్యారంటే ఇక ఎవ్వరి మాట వినరు. ఇంపాసిబుల్. ఏమన్నారు? ఇంపాసిబుల్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.